వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. భక్తి శ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజలు 2000 మందికి పైగా హాజరైన మహిళలు. శ్రీశక్తి పథకంతో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 ప్రభుత్వం ఇవ్వాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025ను సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు రాజమండ్రిలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులు బొప్పన స్పోర్ట్ క్లబ్లో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమండ్రిలో నిర్వహించడం ఇదే మొదటిసారి. అది కూడా మన రాజమండ్రిలో 2 వేదికలను నిర్వహించడం గర్వించే విషయమని అన్నారు. ఇది భారతదేశంలో అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా దాదాపు 1,500 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారని ఆయన తెలిపారు. మహేంద్రవన్ అన్నది ఒక రోల్ మోడల్ కింద ఉండాలి. ఒక బ్యాడ్మింటన్ రాష్ట్ర క్రీడా శాఖ మార్చులు రాంప్రసాద్ రెడ్డి గారు, శాప్ చైర్మన్లో చెప్పున్నాను, రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఆ అవకాశం కూడా ఉందని అనేక సందర్భాల్లో మేము పెడతా ఉన్నాం. దీన్ని ఆనాడున్న మంత్రివర్యులు 2014-19 ఏదైతే ఆ కాలంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025ని సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు మన రాజమహేంద్రవరంలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ మరియు బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియచేస్తున్నాను. చాలా గర్వపడతా ఉన్నాను ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తూ. భారతదేశంలోనే ఇది అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్. భారతదేశంలోనే అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్. ఇది నిర్వహించడం ఒకటి, రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అన్నది మా అందరికీ కూడా చాలా గర్వకారణం కింద భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమహేంద్రవరంలో మునుపెప్పుడు కూడా ఆర్గనైజ్ చేయలేదు. సుమారు 1,500 మంది వస్తారు దేశవ్యాప్తంగా. 1,500 మంది ఆటగాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. భారతదేశంలో అగ్రగామి ఏదైతే ఉన్నారో ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. గత ఏడాది రాజమహేంద్రవరంలో నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ప్రెస్ మీట్ ఏంటంటే, అప్పుడు మనం నిర్వహించుకుని చాలా వైభవంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి చేసుకున్న టోర్నమెంట్ని 78th సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 కూడా మనం రాజమహేంద్రవరంలో నిర్వహించుకోవడం జరిగింది. సుమారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది క్రీడాకారులు, అత్యుత్తమైన క్రీడాకారులు, అంటే భారతదేశంలో షటిల్ బ్యాడ్మింటన్లో టాప్ 16 ప్లేయర్స్, అంటే పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇలా ఇంటర్నేషనల్ ఆ దిగువనున్న అందరు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక రకమైన ఇంత ఇన్స్పిరేషన్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఇక్కడ పాల్గొంటే, ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు అప్కమింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళ ముందు ఈ టోర్నమెంట్ చూడడానికి, ఇంత పెద్ద టోర్నమెంట్ వీక్షించడానికి, దాని నుండి నేర్చుకోవడానికి క్రీడాకారులకి వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
అనదర్ థింగ్ ఏంటంటే దీన్ని నిర్వహించడానికి సుమారు 50 మెంబర్స్ టెక్నికల్ అఫీషియల్స్, భారతదేశంలో అత్యుత్తమైన టెక్నికల్ అంటే ఇంటర్నేషనల్ బీడబ్ల్యూ టోర్నమెంట్ చేసి రెఫరీస్ కూడా ఈ టోర్నమెంట్కి వచ్చి నిర్వహిస్తారు. చాలా స్మూత్గా నిర్వహిస్తారు. ఇది ఆర్గనైజం చేయడం వరకు మన బాధ్యత. టోర్నమెంట్ నిర్వహించే టెక్నికల్ అఫీషియల్స్ వాళ్ళు చాలా స్మూత్గా నిర్వహిస్తారు. దీనికి మెన్ అండ్ ఉమెన్ అంటే ఆల్మోస్ట్ పెద్ద క్రీడాకారులు రాజమండ్రిలో ఉన్న అన్ని హోటల్స్ ఫుల్ అయిపోతాయి. అంటే ఆల్మోస్ట్ బోర్డింగ్ అంతా 1500 రూమ్లు ఆ రాజమండ్రిలో ఉన్న అన్ని రూమ్లు బుక్ అయిపోతాయి. దీనివల్ల రాజమండ్రికి ఎకానమీగా కూడా ఇన్కమ్గా వస్తుంది. ఇది వాళ్ళ సొంత డబ్బులతోనే అసోసియేషన్లో పంపిస్తాయి. కాబట్టి మనం ఏమి ఎకానమీ ఇచ్చేయక్కర్లేదు. ఓన్లీ థింగ్ అంటే మనం టెక్నికల్ ఆఫీసర్స్ని మెయిన్ డ్రాప్ బోర్డింగ్ మన ఆర్గనైజింగ్ కమిటీ ఇచ్చేస్తుంది. దీనికి ఇంచుమించు నియర్లీ 500-600 బ్యారల్స్ సెటిల్ కాస్ట్ వస్తుంది. దానికి విపరీతమైన ఎక్స్పెండిచర్ అవుతుంది. అనదర్ థింగ్ ఇది రాజమండ్రి స్థాయిని ఇంకో స్టేజ్కి తీసుకుని అంటే పుస్తకాల ముందు రాజమండ్రి ఎంత క్రీడా హబ్ అంటే క్రీడాపరంగా పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది. భారతదేశం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా స్థానిక 22వ డివిజన్లోని నాలం భీమరాజు వీధిలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద శుక్రవారం సామూహిక కుంకుమార్చన పూజలు జరిగాయి. ఊహించిన దానికన్నా అధికంగా 2000 మంది మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు తగినట్టుగా వార్డు ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్, ఆలయ చైర్మన్ మద్ది నారాయణరావుతో పాటు పాలక మండలి డైరెక్టర్లు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక వెళ్లి విరిసేలా ఈ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. మాటూరి సిద్ధార్థ, సౌమ్య, మొట్టుమూరి, మురళి, లలిత దంపతులచే ఈ కుంకుమార్చన పూజలు జరిగాయి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నవరాత్రుల్లో అన్నిటికన్నా హైలైట్ గా నిలిచే ప్రోగ్రాం. ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి ఇంతే దొరుకుతుంది. డైరెక్ట్ గా తీసుకోవాలి. మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీ సహకారంతోనే ఆలయ ప్రాంగణం గురించి వీధిలో కలిగిన శ్రీ సిద్ధి వినాయక ఆలయం నవరాత్రోత్సవాలు చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాళ్ళు అందులో భాగంగా కుంకుమ జరిగింది. మేము అనుకున్న దానికన్నా జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. కానీ అందరికీ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరికీ చేత పూజలు చేయించి మరీ భోజనం పెట్టి మరీ పంపిస్తున్నాము. చాలా నిష్టగా చేయించాం పూజలన్నీ కూడా. ఈ గుడికి ఉన్న చరిత్ర మహిమ ఏంటో తెలియదు కానీ నిన్న వాళ్ళు పొద్దున్న నుంచి వర్షం లేదు. అంటే దేవుడి అనుగ్రహం కూడా భక్తులకి చాలా మంచిగా ఉన్నది. ఈ కార్యక్రమం ఎంత సజ్జగా జరిగిందంటే ముందరగా నా మిత్రుడు శెట్టి జగదీష్ ఒక సహకారం, మా 22 వార్డు మిత్ర బృందం, మా గుడి కమిటీ సభ్యులు అందరూ కూడా సమష్టి కృషి వల్ల ఈ విజయం నాకు మా గుడికి సమకూరుస్తుంది. అందరు భక్తులు వచ్చి ఈ గుడిని దర్శించుకుని ఆయన యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. గణేశ్వరాయనమ. ఇవాళ గణపతి నవరాత్రిలో 3వ రోజు ఇవాళ విశిష్ట కుంకుమ పూజలు జరిగినాయి. ఇంచుమించు సుమారు 2000 మంది భక్తులు వచ్చి మహిళలు కుంకుమ పూజ చేసుకుని ప్రసాద వితరణ తీసుకుని వెళ్తున్నారండి. ఇవాళ చాలా కన్నుల పండుగగా జరిగిందండి. అలాగే రేపొద్దున సత్యనారాయణమూర్తి వ్రతాలండి. ఆదివారం నాడు వెంకటేశ్వర కళ్యాణం అండి. సోమవారం నాడు సహస్ర దీపాలంకరణ, మంగళవారం నాడు పల్లకి సేవ అండి. అలాగే బుధవారం నాడు గణపతి హోమం, సాయంత్రం గణపతి కళ్యాణం అండి. అదే లక్షవారం నాడు గణపతి ఊంజల సేవ అండి. అందరూ ఈ కార్యక్రమాలకు వచ్చి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకుని ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా వచ్చును. ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయం జరగడానికి మాకు పూర్తిగా ఎమ్మెల్యే గారి సపోర్ట్తో కొత్త కమిటీ వేయడం వల్ల కొత్త కమిటీ ఆధ్వర్యంలో మా ఉత్సవ కమిటీ సహకారంతో మేము చాలా బాగా చేసామండి. అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్ అండి, 22వ వార్డు ఇన్ఛార్జ్, నగర టీడీపీ కోశాధికారి. మనకి ఇవాళ కుంకుమ పూజకి ఏర్పాటు చేసిన
ఆలయ కమిటీ నూతనంగా ఏర్పడిన ఆలయ కమిటీ చైర్మన్ మధ్యనారాయణరావు గారికి, వారి 7 డైరెక్టర్లకి, అలాగే వార్డు ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ గారికి, మాజీ కార్పొరేటర్ మాటూరు రంగారావు గారికి, ఇక్కడ ఉత్సవ కమిటీ 45 మంది 1500 మందికి ఒక చోట ప్రసాదం మనకు అరేంజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు సహకారంలో జరుగుతారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం ఆటో డ్రైవర్లు కిరాయి లేక తీవ్రంగా నష్టపోతున్నారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలు ఆటోలు ఎక్కడం లేదని, దీంతో ఆటోలకు నెల నెల ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. గత 15 రోజులుగా ఆటోలకు సరైన గిరాకీ లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారని టీకే తెలిపారు. వారికి న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వేళ ప్రెస్ మీట్లో కేంద్ర అధ్యక్షులు జేటీ రామారావు గారు, సిటీ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీని గారు, డాక్టర్ సెల్ జిల్లా చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ గారు, అలాగే దివ్యాంగులు చైర్మన్ మన బత్తిని చంద్రరావు గారు, సిటీ ఎస్సీసీఎల్ చైర్మన్, అలాగే మన దయాల్ రాజు ఆయన సిటీ అందరికంటే సీనియర్ లాస్ట్ చెప్తున్నారు. అందుకని అందరూ కూడా ఆటో వాళ్ళందరూ కూడా వారి ఆటోలతోటి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పాంప్లెట్లు ప్రింటింగ్ వేసి రాజమండ్రి సిటీ రూరల్లో ఉన్నటువంటి ఆటో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ ధర్నా అనేది చాలా భారీ ఎత్తున ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆటో డ్రైవర్ని సాటిస్ఫై చేస్తాం, వాళ్ళు కూడా హ్యాపీలా ఉండేలా చేస్తారన్నారు. కాబట్టి 1వ తారీఖు లోపల వాళ్ళకి మీరు ఏ రకమైన కాంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏ రకంగా సాటిస్ఫై చేయాలనుకుంటున్నారు అనేది అనౌన్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ కనుక మీరు 1వ తారీఖు లోపల అనౌన్స్ చేయకపోతే మీరు ఇచ్చిన గడువు 15 రోజులు అయిపోయింది. కాబట్టి 2వ తారీఖున రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. దివ్యాంగులకి పెన్షన్స్ చాలామంది క్యాన్సిల్ చేశారు. పెన్షన్లు అనేవి 1వ తారీఖున ఇస్తారు, మీ అందరికీ తెలుసు కదా. 1వ తారీఖున కనుక ఎలిజిబిలిటీ ఉన్న దివ్యాంగులకి ఎవరికైనా కానీ పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఎంత శాతం ఈ డిజబిలిటీ ఉందో చెక్ చేయించి ఎవరైతే కరెక్ట్గా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి పెన్షన్లు ఇప్పించే బాధ్యత మాది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కనుక ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేయడం జరుగుతుందండి. నాడు సొంటి నాగరాజు అని చెప్పి బీసీసీఎల్ స్టేట్ చైర్మన్ రాజమండ్రి వస్తున్నాడండి. రాజమండ్రిలో ఉదయం 10:30కే పేపర్ మిల్ గేట్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో సొంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో బీసీల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజానగరం మండలం దివాన్ చెరువులోని ఎస్వీపీసీ కన్వెన్షన్లో ఈ నెల 31వ తేదీ ఆదివారం ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ మిథున్ చక్రవర్తి, డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ రాజేష్, డాక్టర్ రాధాకృష్ణ చెప్పారు. ప్రతి ఏడాది వివిధ ప్రాంతాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కాన్ఫరెన్స్ ను ఇప్పుడు 9వ కాన్ఫరెన్స్ గా రాజమండ్రి కేంద్రంగా తొలిసారి నిర్వహిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక గణేష్ చౌక్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వారు మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ షుగర్, థైరాయిడ్, హార్మోన్స్ కి సంబంధించిన వైద్యులతో పాటు ఎండి, జనరల్ మెడిసిన్, పీజీ స్టూడెంట్స్ కూడా ఈ సదస్సుకు హాజరవుతారని చెప్పారు. దాదాపు 1000 మంది వరకు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆ రోజు ఉదయం 9:30 గంటలకు సదస్సు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు సదస్సు కొనసాగుతుందన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇతర ప్రముఖులు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఆయన చెప్పారు. దీని ఒబేసిటీకి సంబంధించి చాలా లేటెస్ట్
ట్రీట్మెంట్స్ ఏ వచ్చినాయి అనే దాని మీద తగ్గడానికి డ్రగ్ కూడా వచ్చింది. ఆ డ్రగ్కి సంబంధించి యూజ్ అవుతుందండి అప్డేట్ అవ్వడానికి. సార్ రివర్స్ డయాబెటీస్ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ సార్. డయాబెటీస్ రెమిషన్ అంటారు. ఒక 5 to 10% తగ్గామనుకోండి బరువు, డయాబెటీస్ రెమిషన్లోకి వెళ్ళిపోతుందండి. నా పేరు డాక్టర్ మిథున్ చక్రవర్తి. నేను ఎండోక్రైనాలజిస్ట్ అండి. ఎండోక్రైనాలజీ అంటే అదొక సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ మెడిసిన్లో. ఇప్పుడు మనకి కార్డియాలజిస్ట్ హార్ట్కి ఎలా చూస్తారో, న్యూరాలజిస్ట్ నరాలకి ఎలా చూస్తారో, ఎండోక్రైనాలజిస్ట్ అంటే డయాబెటీస్, థైరాయిడ్, అదర్ హార్మోన్ సమస్యలకి సూపర్ స్పెషాలిటీ వైద్యం. ఈవెన్ ఒబిసిటీ అండి, అన్నీ కూడా ఎండోక్రైనాలజిస్ట్ చూస్తూ ఉంటారు. ఈరోజు మేము ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నామంటే ప్రెస్ క్లబ్ మీటింగ్ ఆదివారం 31వ తారీఖు ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం రాజమండ్రిలో. ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి మన రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ఫస్ట్ టైం ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ కాన్ఫరెన్స్కి మొత్తం రాష్ట్రం, కొంతమంది వేరే స్టేట్స్ నుంచి కూడా ఎండోక్రైనాలజీ స్పెషలిస్టులు వచ్చి మాట్లాడతారు. ఇదేంటంటే లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్, లేటెస్ట్ గైడ్ లైన్స్ గురించి అందరూ చెప్తారు. శేఖర్ రెడ్డి అండి, నేను ఎండోక్రైనాలజిస్ట్. బేసికల్గా ఎండోక్రైనాలజిస్ట్ అంటే సార్ చెప్పారు కదండి, మెయిన్గా డయాబెటీస్ అండ్ ఒబెసిటీ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తాం. ముఖ్యంగా షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకోవాలండి. మన రీసెంట్ గణాంకాలు చూసుకుంటే 100 మిలియన్ల మంది, అంటే 10 కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు భారతదేశంలో. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే 13,60,00,000 మంది ప్రీ డయాబెటీస్, అంటే బార్డర్ లైన్ షుగర్తో బాధపడుతున్నారండి. అంటే వచ్చే 5 ఏళ్ళలో కూడా వీళ్ళందరూ షుగర్ వ్యాధిని బారిన పడతారు. ఎక్సర్సైజ్, జీవనశైలి మార్పు ఏం చేయకపోతే ఈరోజు బార్డర్ లైన్ షుగర్లో ఉన్న వాళ్ళంతా షుగర్ వ్యాధిలోకి వస్తారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే స్ట్రెస్ అండ్ యాంత్రిక జీవితం అయిపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం అండ్ జంక్ ఫుడ్స్ తినడం. షుగర్లో కూడా రకరకాల షుగర్లు ఉంటాయండి, ఓన్లీ 2వ రకం షుగర్ అనే కాదు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాజేష్ మోగంటి. రాజమండ్రి దానవపేటలో తణుకులో ప్రాక్టీస్ చేస్తున్నాను ఎండోక్రైనాలజిస్ట్గా. ఇప్పుడు దాకా మన డాక్టర్లు చెప్పిన విధంగా ఊబకాయం, షుగర్ గురించి డిస్కస్ చేసాం. డయాబెటీస్, ఊబకాయం అంటేనే ఎండోక్రైనాలజిస్ట్ కాదండి. ఎండోక్రైనాలజిస్టులు సార్ చెప్పినట్టు గుండె డాక్టర్ లాగా మిగతా గ్రంథులు కూడా ఉన్నాయి. పిట్యూటరీ గ్రంథి, అడ్రినల్ గ్రంథి, ఓవరీస్, టెస్టిస్, ఇలాంటి హార్మోన్స్ అన్ని ప్రాబ్లమ్స్కి ఎండోక్రైనాలజిస్ట్ వస్తారు. అండ్ బయట అవగాహన ఏంటంటే ఒక ఎండోక్రైనాలజిస్ట్ అనేది ఒక షుగర్ స్పెషలిస్ట్గా ఒక ఆల్టర్నేటివ్ పదంగా వాడుతున్నారు. అది కొద్దిగా ఒక అవేర్నెస్ పెంచడం అనేది కూడా ఒక ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కాన్ఫరెన్స్లో వచ్చేది డాక్టర్లతో పాటు మెడికల్ స్టూడెంట్స్ కూడా మెడికల్ కాలేజ్ నుంచి కూడా వస్తున్నారండి. ఒక 100 మంది మెడికల్ స్టూడెంట్స్ పీజీలో వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన, అంటే చాలామందికి డాక్టర్స్ కూడా అవగాహన. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాధాకృష్ణ తెలగారెడ్డి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, ఆర్కే ఎండోకేర్, రాజమండ్రి. ఈ నెల 31వ తారీఖున ఎస్సీపీసీ ఫంక్షన్ హాల్లో స్టేట్ ఎండోక్రైన్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము. దీనిలో డయాబెటీస్, ఒబిసిటీ, అలాగే ఎండోక్రైన్ హార్మోన్కి సంబంధించిన వివిధ ఏరియాస్లో కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో దీనికి అందరూ విచ్చేసి ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో ప్రజలు త్రాగునీటి అవసరాల కోసం ఎన్ఆర్ఐ రాజేష్ కల్లెపల్లి సమకూర్చిన మంచినీటి పథకాన్ని గురువారం సాయంత్రం జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది టీం రాజేష్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు 20 లక్షలు కల్లెపల్లి రాజేష్ సొంత నిధులు సమకూర్చి త్రాగునీరు అందించేందుకు బోరును ఏర్పాటు చేసి ఏగులమ్మ తల్లి గుడి వద్ద నుండి వాటర్ ట్యాంక్ ను అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ కాట్రావులపల్లిలో ఏ సమస్య వచ్చినా ఒకటే పరిష్కారం మన కల్లెపల్లి రాజేష్ అన్నారు. సాఫ్ట్వేర్ సమస్య వస్తే ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒంటికి సమస్య వస్తే ఒక డాక్టర్ ఉంటాడు, అదేవిధంగా కాట్రావులపల్లికి సమస్య వస్తే మన కల్లెపల్లి రాజేష్ ఉంటారని హైపరాది అన్నారు. Thank you.
నువ్వు వెనకల్వా శంకర్ గారు కెమెరా పైన నమస్తే అస్తి కెమెరా ఏ టైం ఒకసారి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా మార్కెట్ కమిటీ కృషి చేయాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరట్ల బుచ్చిబాబు చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం కోరుకొండ రోడ్లో గల రాజమండ్రి మార్కెట్ యార్డ్ నందు ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో గోరట్ల పాల్గొన్నారు. సమావేశం నందు 333.70 లక్షలతో నూతన అభివృద్ధి పనులు, కొత్త షాపులు, టాయిలెట్స్, పార్కింగ్ షెడ్లు, ఆఫీస్ రిపేర్లు చేపట్టాలని సదరు నిధులు మంజూరు కొరకు మార్కెటింగ్ కమిషనర్ గారికి ప్రతిపాదనలు పంపుటకు మొదటి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ యార్డుల్లో దళారీ వ్యవస్థ రాజ్యమేలి రైతులు తీవ్రంగా నష్టపోయారని, దళారీ వ్యవస్థను పెంచి పోషించింది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. ప్రభుత్వానికి తెలిసింది 15,55,507 పెన్షన్ కంటిన్యూషన్, అలాగే కింద 27,70,000 గవర్నమెంట్ మీ దగ్గర ఉండేది 1,40,000 బ్యాలెన్స్ ఉంది. ప్రభుత్వానికి వెళ్తూ ఉంది. ఆదాయం పెరగాల్సిన అవసరం ఉంది. ఆదాయం పెరగాలంటే మార్కెట్ యార్డ్ పరిధిలోకి వచ్చే వస్తువులన్నిటి మీద కూడా వసూలు చేసే పనులు మనకు రావాలి. వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఏదైనా సరే, పళ్ళు కావచ్చు, అరటి కావచ్చు, ఏదైనా సరే మార్కెట్లో వచ్చేదైనా మనకు రావాల్సిన అవసరం ఉంటుంది. మన మీద కూడా బాధ్యత ఉంది. ఒకటి, రైతు బజార్ల నిర్వహణ. రైతు బజార్లు సక్రమమైన అభివృద్ధి, శాస్త్రానికి ధరలకి వినియోగదారుకి వస్తువులు అందేలాగా చేయడం, ఈ సక్రమమైన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికుల మరియు పర్మనెంట్ ఉద్యోగ కార్మికుల ఖాతాలు ప్రభుత్వ బ్యాంకులైన ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ తదితర వాటిలో వేతనాలను ఇప్పటి వరకు గడిచిన అన్ని ప్రభుత్వాలు జీతభత్యాలు వేసేవారిని ఇప్పుడు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం వీరందరి ఖాతాలను అంటే దాదాపు 4 లక్షల ఖాతాలను ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్ అయినటువంటి యాక్సిస్ బ్యాంకు ద్వారా చెల్లిస్తామని సర్క్యులర్ జారీ చేయడం వెనుక ప్రభుత్వ బ్యాంకులపై ఉన్న ద్వేషం, యాక్సిస్ బ్యాంకుపై ఉన్న ప్రేమ ఏంటో చెప్పాలని కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని ఈ అకౌంట్ ప్రక్రియ ఆపాలని ఏఐటియుసి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు కోరారు. శుక్రవారం ఉదయం స్థానిక 18వ సర్కిల్లో యూనియన్ సమావేశం రెడ్డి రమణ అధ్యక్షతన జరిగింది. 8 గంటలు కాదు 12 గంటలు పనిదినం చేస్తా అన్నాడు. 8 గంటలు పనిదినం చేయలేకే మున్సిపల్ కార్మికులు అనేక వేతలు పడుతుంటే నువ్వు 12 గంటలు చేస్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు పిల్లలు చూడాలి, ఎలా బతకాలని అడుగుతున్నా నేను. అంటే వెట్టి సాగరూపంలో బతకాలా? ఇక మాకు ఏమి వద్దు. ఇంకా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 వరకు తుడుతూనే ఉండాలా? మాకు ఆరోగ్యాలు ఒక్కడొద్దా? చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను. ఖచ్చితంగా 8 గంటల పనితోనే ఉండాలని మనం చెప్తున్నాం. ఓ పక్క సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇమ్మంది. ఎక్కడిస్తున్నారు సమాన వేతనం? రేపు పెంచుదామని చెప్పారు. ఆనాడు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు విశాఖపట్నం అనకాపల్లి దగ్గర సబ్బవరం అనే ప్రాంతంలో వచ్చినప్పుడు ఈ కోర్టు, మున్సిపల్ కోర్టు వేసుకుని మేము అధికారంలో రాగానే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ పర్మనెంట్ చేస్తానని చెప్పాడు. పర్మనెంట్ చేశాడా? జీతం 26,000 చేశాడా? సమ్మెలు చేసాం, ఉద్యమాలు చేసాం, అన్నీ చేస్తాం. అందుకే ఒకటే అడుగుతున్నాం, 26,000 జీతం పెంచండి, కార్మికులు పర్మనెంట్ చేయండి
అంటే ఒక అతను అంటాడు మనం ఎలా పర్మనెంట్ చేస్తారనేది చేస్తారు. మొన్న 27 పోస్టులు ధవళేశ్వరంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ పోస్టు చేయలేదా? 2 ఏళ్ల క్రితం SC/ST బ్యాక్లాగ్ పోస్టులు రాజ్యాంగం ప్రకారంగా ప్రతి 2 ఏళ్ళు జరగాలి SC/ST బ్యాక్లాగ్ పోస్టులు. ఆ 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది సార్. ఆ పోస్టులు తీసినప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ప్లేట్ ఇవ్వరా? తీయాలి. మా ఓట్లు మీకు కావాలంటే పర్మనెంట్ చెయ్యండి. మన సంఘంగా ఐక్యంగా ఉండాలి. మనం అందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం. ఇందిరాగాంధీ ఒక మాట చెప్పేది, ముఖ్యంగా ఏపీ ప్రజలు గొర్రెలు వాళ్ళడం అనేది, పేదలు అనేది. ఎందుకంటే కాకినాడ బయలుదేరి సర్కార్ ఎక్స్ప్రెస్ లో పీతలేస్తే దానికి ఏం కట్టరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నగరంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. భక్తి శ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజలు 2000 మందికి పైగా హాజరైన మహిళలు. శ్రీశక్తి పథకంతో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 ప్రభుత్వం ఇవ్వాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.